శోధింపబడని మనుషుడు భూమి మీద లేనే లేడు. శోధనలో మనకు గొప్ప చేయి కావాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. యాకోబు దేవుని సన్నిధిలో మెలుకు కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు చేశాడు కనుక దీవించబడ్డాడు. దావీదు కూడా అదే అంటాడు, నీవు నన్ను కరుణించేంత మటుకు మా కన్నులు నీ తట్టు చూస్తున్నాడు. దాసుడు తన యజమానుడి వైపు చూసినట్లు, దాసుడు తన యజమానుడు చేస్తున్నట్టు చూసినట్లు మీరు మమ్మల్ని కనికరించేంత మటుకు మా కన్నులు నీ తట్టు చూస్తున్నవి. ప్రార్థన జీవితం చాలా అమూల్యమైనది. ఎవరైతే దేవునితో మాట్లాడతారో వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాళ్ళు యాకించోని ఒక దైవజనుడు అంటాడు, కళ్ళు తెరిచి చూసినప్పుడు నా సమస్యలు ఒక పెద్ద కొండల్లాగా కనబడ్డాయి. ఆ సమస్యలు చూసినప్పుడు నాకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, గలిబిలి, కలవరం, గందరగోళ పరిస్థితి నాది. అయితే ఎప్పుడైతే కన్నులు మూసుకొని నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టానో నా సమస్యలు చిన్న పులకరాలుగా మార్చబడ్డాయి. హల్లెలూయా. చాలా కొరియా దేశంలో మంచి సేవ చేసిన దైవజనుడు, ఆశీర్వాదకరమైనటువంటి దైవజనుడు. బిల్లీ గ్రాహం గారు కూడా నేను చెప్తాడు, 3 విషయాలు చెప్తాడు. 3 విషయాలు ప్రార్థన. నా సక్సెస్ వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ప్రార్థన. దైవజనుడు బాక్సింగ్ గారు మోకరించి ప్రార్థన చేస్తే బండలు కూడా మూటలు పడ్డాయని మనం చాలా మంది వినే ఉంటాం. అలా వినే ఉంటాయి కానీ మనం ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? దేవుడు నువ్వు ఇస్సాకు దేవుడు, నువ్వు యాకోబు దేవుడు అన్నాడు. మరి నీ పేరుతో దేవుడు చెప్పాలి కదా. దేవుడు చెప్పుకునేటట్టు మనం ఉండాలి కదా. నీ పేరు ఏంటంటే ఆయన పేరు చెప్పకుండా నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడంటే నిజంగా ఆయన ప్రేమించిన వారిని కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచు వారిని కూడా నేను గణపరుస్తాను. ఎవరైతే ప్రార్థన జీవితంలో ఎక్కువగా ఉంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. సూసన్ వెస్లీ అనే ఒక ఆమె తన బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించడానికి ఆమె గర్భంలో పుట్టిన 2 బిడ్డలు ఎత్తుకున్నాడు. జాన్ వెస్లీ, శాన్ వెస్లీ. వాడు ఇంగ్లాండ్ దేశాన్ని ఉత్సవంతో దేవుని కొరకు సంపాదించారట. వారు గోరును వర్షంలో నిలబడి ప్రసంగం చేస్తున్నా కానీ ఒక్కడు కూడా కదలకుండా వర్షంలో నిలబడి వాటిని తినేవారు. ఎందుకంటే వారిని బట్టి కాదు, వారు ప్రార్థన చేసి దేవుని యొక్క మాటలు అందిస్తుంటారు. ప్రార్థన లేకుండా చెప్పే మాటలు సమయం వ్యర్థమే, మీకు ప్రయోజనం లేదు. ఎవరైతే ప్రార్థన గంటల కొద్ది ప్రార్థన చేసి దేవుడి మాటలు మీకు అందిస్తారు, ఆ మాటలు మీకు ఆశీర్వాదకరంగా దేవుని కరంగా